మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీ అయితే పర్లేదు, మంచిగానే ఉంది. మన శేఖర్ కమల గారి మూవీస్ ఈ ప్రీవియస్ మనం చూడడం వేరు, ఈ మూవీ చూడడం వేరు అనమాట. మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట. ఆయన మూవీ అయితే ఈ మూవీ చాలా చక్కగా తీయడం జరిగిందనమాట. ఒక మంచి మెసేజ్ ఉంది. ఇలా మెయిన్ ఇలా ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక గారు అండ్ ఇలా వీళ్ళ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ రష్మిక గారి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట. కొన్ని ప్లేస్ కొంచెం సమయం తర్వాత వస్తుంది అనమాట. ఒక 20 నిమిషం, ఒక గంట, ఒక 40 నిమిషాల తర్వాత వస్తుంది అనమాట. కొంచెం మంచిగా అనిపిస్తుంది యాక్టింగ్. అండ్ ధనుష్ గారి గురించి చెప్పాలి. ధనుష్ గారిని తప్ప దేవా రోల్లో ధనుష్ గారిని తప్ప ఎవరు ఊహించుకోలేము, ఎందుకంటే అంత బాగా చేశారనమాట. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలలో కూడా చూడడం జరిగింది అనమాట. ధనుష్ గారు చెప్పడం జరిగింది, ఆయన డంప్ యార్డ్లో కూడా కొంతమంది ఎంత పెద్ద స్టార్ హీరో డంప్ యార్డ్లో ఉండడం కొంచెం షై అనిపిస్తుంది, కానీ ఆయన డంప్ యార్డ్ ఉన్నా కూడా పర్లేని చెప్పి యాక్టింగ్ చేయడం జరిగింది అనమాట. చాలా 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 బాగుంది మూవీ బాగుండడం. ఇంకైతే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన దైవ క్యారెక్టర్ ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరు ఉంచుకోలేము. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్. కానీ మూవీ అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, అయినా పర్లేదు, చూడొచ్చు కూర్చొని, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ప్లే చేసిన విధానం కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ధనుష్ సార్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ధనుష్ గారు కొన్ని చాలా ఇన్నోసెంట్గా, అమాయకుడిగా, అంతేకాకుండా కొన్ని సీన్స్లో మాట్లాడేటప్పుడు చాలా భలే అనిపించింది అనమాట నాకైతే మూవీ. కొన్ని సీన్స్లో అంతే యాక్టింగ్ చేసేటప్పుడు నాగార్జున సార్ గారికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య జరిగే సీక్వెన్స్ కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున గారి క్యారెక్టర్ గురించి చెప్పాలన్నా ఆయన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన ఈ రోల్లో ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేమన్నమాట. ఆయనకైతే పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట ఈ క్యారెక్టరు. ఇందాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టు ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు కూడా తనకి సార్కి అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మూవీ అయితే అంతా చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ దీపక్ అనే క్యారెక్టర్లో ఆయన మంచిగా చేయడం జరిగిందన్నమాట. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే అటు బాధ్యతలకి ఇటు బంధాలకి అన్నిటికీ మధ్య నలిగిపోతారు అనమాట. చాలా నలిగిపోయే క్యారెక్టర్ అనమాట. ఇటు పక్క ధనుష్కి హెల్ప్ చేయాలి, అటు పక్క ఫ్యామిలీ, అటు పక్క అన్ని రకరకాలుగా అలా నలిగిపోయే క్యారెక్టర్ అనమాట ఆయనది. చాలా చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా క్యారెక్టర్ బాగా నచ్చింది అనమాట. ఆయన స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఎంట్రీస్ ఉంటారనమాట. ఇలా మెయిన్ విలను జిమ్ సారబ్ గురించి చెప్పాలి. ఆయన అయితే ఈ మూవీ పర్ఫెక్ట్ అని యాక్టర్ శేఖర్ గారు అయితే భలే పట్టుకొచ్చని చెప్పొచ్చు. ఆయన అయితే చాలా చాలా బాగా చేయడం జరిగిందనమాట. మెయిన్ ఆయన ఈ మూవీకి పిల్లర్ అయితే, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ప్లే చేసిన విధానం కానీ, విలన్ పవర్ఫుల్ విలన్ ఉంటాడు అనమాట. ఆ పవర్ఫుల్ విలన్గా ఆయన అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యిండు. అందరిది సపరేట్ క్యారెక్టర్స్ అయినా, సపరేట్ వరల్డ్ అయినా కూడా ఈ మూవీ అంతా తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ మీద పెట్టి మన శేఖర్ గారు అయితే వేరే లెవెల్ తీసాడని చెప్పొచ్చు. ఒక బిచ్చగాడుగా, ఒక కోటీశ్వరుడు బిచ్చగాడి ఒక రోజు మొత్తం బిచ్చగాడి టైప్లో ఉంచకుండా ఈ మూవీని తను సచ్ డిఫరెంట్గా మార్చాడు అనమాట. బాగా కోటీశ్వరుడు ధనవంతుడు, ఒక బాగా డబ్బులు తనయే, మొత్తం ప్రపంచం మొత్తం నాకే కావాలనుకుంటాడు అనమాట కోటీశ్వరుడు. అయితే ఈ క్యారెక్టర్లో ధనుష్ గారిని తీసుకురావడం జరుగుతుంది అనమాట. నాగార్జున గారు ధనుష్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. ఈ క్యారెక్టర్లో ధనుష్ గారు అయితే చాలా 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 బాగా చేయడం జరిగింది అనమాట. ధనుష్ గారి క్యారెక్టర్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి పడేసారని చెప్పొచ్చు. రష్మిక కూడా క్యూట్ అనిపిస్తుంది. మనకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ విలన్ ఇస్తాడు, తర్వాత నాగార్జున ఇస్తారు, తర్వాత ధనుష్ గారు ఇస్తారు, ఆ తర్వాత రష్మిక. ఒక్కొక్క క్యారెక్టర్ సచ్ డిఫరెంట్ ఉంటుంది మన. కొన్ని ఒక ఫారెస్ట్లో షూట్ ఉంటుంది, కుక్కల మధ్య సీన్స్ చేస్తుంటారు అనమాట. అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ధనుష్ గారు పారిపోయే ఎస్కేప్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది అక్కడైతే. అండ్ సినిమా మనకు స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనకి ఏడా బోరుగిరి అనేది ఏం అనిపించదు, కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది మంచిగా. కొంచెం ఈ మూవీని ఇలా కాకుండా ఇంకొంచెం ఇంకోలా తీయొచ్చు అని కూడా మనకు కూడా థాట్స్ వస్తాయి అనమాట. అంత నాకైతే బాగానే ఉంది. మనకి ఒక కామన్ మ్యాన్, ఒక రిచ్ పర్సన్ అయితే ఇలా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా సినిమాలు చూసాం. ఒక రిచ్ పర్సన్ ఒక కామన్ మ్యాన్గా మారడం చాలా సినిమాలు చూసాం, కానీ ఆ టైప్ కాదనమాట ఇది. మొత్తం డిఫరెంట్ వరల్డ్. ఒక బాగా డబ్బున్నోడు, ఒక పేదోడు కాకుండా ఒక బికారోడి మధ్యలో జరిగే సినిమా అనమాట ఇది. ఒక బిచ్చగాడికి ఒక బాగా డబ్బున్నోడి మధ్య జరిగే సినిమా చూపించే డ్రామా కానీ, ఎమోషన్ కానీ చాలా చాలా బాగా వర్కౌట్ చేసి శేఖర్ కమల గారు అయితే బాగా తీయడం జరిగిందన్నమాట. మూవీకి మనకి ఏడా బోరు గీరేం అనిపించదు, కానీ లిటరల్లీ మనకి కొన్ని సీన్స్, కొన్ని రష్మిక గారి మధ్య ధనుష్ గారి మధ్య జరిగే కొన్ని సీక్వెన్స్, హాస్పిటల్లో సీన్స్ ఉంటాయి కొన్ని, వాటికైతే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, ఫన్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా రష్మికకు ధనుష్ గారికి మధ్య స్టార్టింగ్లోనే మనం రైల్వే ట్రాక్ ఆడ కూడా కొంచెం మనకు ఫన్ అనిపిస్తుంది అనమాట. చాలా నవ్వు వస్తుంది కామెడీగా. అండ్ ఈ షూటింగ్స్ మొత్తం ముంబై కొన్ని సిటీస్లలో తీయడం జరిగిందనమాట. రియల్ షూట్లో రియల్గానే తీయడం జరిగిందని మన శేఖర్ కమల గారు చెప్పడం జరిగిందన్నమాట. అందుకే అంత వెరీ న్యాచురల్గా ఉందన్నమాట. ఓకే, పర్లేదు. మూవీ అయితే చాలా చాలా బాగుంది, అందరు చూడొచ్చు. ఇప్పుడైతే మంచి టాక్ నడుస్తుంది, మూవీ అయితే బాగుంది, అందరు చాలామంది వెళ్తున్నారు.
చూస్తున్నారు అందరూ ఓన్లీ పైరసీ చూస్తుంటే కిక్ అనిపించదు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, థియేటర్లోనే చూడండి. ఆ ఫీల్ మంచి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. స్టోరీ ఇవి అన్నీ మనం చూడకుండా మన థియేటర్లోకి వెళ్ళి మన సినిమా చూస్తుంటే ఆ 70mm స్క్రీన్ మీద మనకు వేరే లెవెల్ మంచిగా అనిపిస్తుంది. ఈ మూవీ అయితే మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా థియేటర్లోనే వెళ్ళి చూడండి. నాగార్జున గారు ఫ్యాన్స్ వాళ్ళని ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఈ మూవీ చూసి. అండ్ ధనుష్ గారు బిచ్చ గారి క్యారెక్టర్లో ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరు ఊహించుకోలేము. ఆయనే పర్ఫెక్ట్ యాక్ట్, ఆయన తప్ప ఇంకొకరు ఊహించుకోలేము. వెరీ న్యాచురల్గా చాలా 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 బాగా చేయడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ సినిమాకు తనకు అవార్డులు ఎన్ని ఇచ్చినా తప్పలేదు, అంత బాగా చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ సార్కి అవార్డులు వచ్చాయి, ఈ సినిమాతో ఇంకో అవార్డు రావాలని కోరుకుంటారు అనమాట. సినిమా అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, ఎలా వస్తాయి సార్ మీకు సొంత థాట్లు, అంత బాగా తీశారనమాట. సినిమా అయితే ఓకే, చూడొచ్చు. ఇలాంటి మంచి థాట్లు ఇంకా ఇలాంటి సినిమాలు చాలా రావాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకి ఏడా బోర్ గీరేం అనిపించకుండా బాగుంటుంది స్క్రీన్ ప్లే కానీ, తీసిన విధానం కానీ. శేఖర్ కమల్ మార్కు ప్రీవియస్ మూవీస్ వేరు, ఈ మూవీస్ వేరు. కొత్త జానర్ కొత్తగా అటెంప్ట్ చేయడం జరిగిందనమాట. చూడండి, పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు ఏడా బోర్ కూడా 3 గంటల 12 నిమిషాలు ఉంటుంది, పర్లేదు. నాగార్జున మూవీ కాదు ఈ మూవీ, ధనుష్ మూవీ కాదు ఈ మూవీ, రష్మిక మూవీ కాదు ఈ మూవీ, శేఖర్ కమల మూవీ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ అయితే పోయిరా సాంగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి ఎమోషనల్ డ్రామాతో పాటు ఒక మంచి మెసేజ్తో పాటు అండ్ ఒక పొలిటికల్ కూడా డ్రామా కూడా ఉంటుంది అనమాట ఇలా. అండ్ మెయిన్ మనీ గురించి జరుగుతుంది అనమాట. మనీ ఎంత ఇంపార్టెంట్, మనీ మనకు ముఖ్యమా కాదా, మనీ మన లైఫ్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ప్రతి ఒక్క హ్యూమన్కి టచ్ అవుతుంది అనమాట ఈ మూవీ చూసినప్పుడు. నాగార్జున గారి క్యారెక్టర్లో మనం అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది, ఇబ్బంది ఉండదు, పర్లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని దగ్గర బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా కొట్టాడు అనమాట బీజిఎం. కొన్ని సీన్స్ బూస్ బంప్స్ వస్తాయి మనకైతే, అంత బాగా బీజిఎం అయితే తీయడం జరిగిందనమాట. అందరూ కలిసి కుటుంబం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు మూవీని. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా చూసుకొని. మనం పెట్టుకున్న 200 అయితే 200, 100 అయితే 100, 150 అయితే 150 ఆ ప్రైస్కి అయితే న్యాయం జరుగుతుంది అనమాట. చూడొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్తో థియేటర్ నుంచి బయటకి అయితే రావడం జరుగుతుంది అనమాట. బాగుంది, చూడండి మీరు కూడా.